తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలకు దూరంగా ఉన్నారు. ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు ప్రతి నెల స్టైఫండ్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కోఠిలోని మెడికల్ కాలేజీలో ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్ల నుంచి మా ప్రతినిధి ప్రణయ్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూడోల నిరసన సెగలు ఎగిసిపడతా ఉన్నాయి. ఒకవైపు సమ్మెకు దిగుతూ ఉన్నారు, సరైన వేతనం ఇవ్వాలి, దాంతో పాటుగా నూతన భవనాలు నిర్మించాలంటూ కూడా జూడోలంతా కూడా ఏకదాటిగా సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలలో పాటుగా అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సమ్మెకు దిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు స్టూడెంట్స్కి సంబంధించి ప్రధానంగా జూనియర్ డాక్టర్స్కి సంబంధించి టైమింగ్కి సంబంధించి అధిక టైమింగ్స్ చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి వేతనం ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు సమ్మెకు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధాన డిమాండ్స్ ఏంటి, వీటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్నాం నిరసనకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులు వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. నిరసనకు సంబంధించి ప్రధాన అంశం వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాటుగా వెంటనే దీనికి సంబంధించినటువంటి మా సమస్యలను నెరవేర్చాలంటూ కూడా ఈ యొక్క జూడోలంతా కూడా ఏకదాటిగా సమ్మెలు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా సేవలన్నీ కూడా మిగతా సేవలన్నీ కూడా నిలుచుకునే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓన్లీ ప్రస్తుతం మనం చూస్తే ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా వీళ్ళ సమస్యలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా కూడా వీళ్ళ సమస్యలు ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ప్రధాన డిమాండ్స్ ఏంటి కూడా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఫస్ట్లీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగాలేదు. సో పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫ్లోర్ మీద ఇస్తున్నారు. సో న్యూ బెడ్స్ అవేం లేవు. సో మనకి న్యూ ఓజీహెచ్ బిల్డింగ్ కావాలి. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అసలు బాగాలేదు. లైక్ 20-30 పీపుల్ ఒక రూమ్లో ఉండాల్సి వస్తుంది. సో వీ వాంట్ న్యూ హాస్టల్ కూడా. అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్, శాలరీస్ కూడా పడట్లేదు మనకి. గతంలో కూడా శాలరీస్ కి సంబంధించిన ఇష్యూ తీసుకెళ్లారు కదా ప్రభుత్వం దగ్గరికి. లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ తీసుకొచ్చారు శాలరీస్ ఇష్యూ. అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. అప్పుడు ఏం హామీ ఇచ్చింది ప్రభుత్వం? అడిగినప్పుడు వేస్తున్నారు, మళ్ళీ తర్వాత 2-3 months డీలే చేస్తున్నారు. సో మంత్లీ స్టైఫండ్స్ కావాలి. నూతన భవనాలు అంటే ఇప్పుడు ఆరోగ్యం హక్కు, నూతన ఆసుపత్రి అంటూ కూడా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. అంటే నూతన భవనాన్ని నిర్మించాలా లేకపోతే ఉన్నటువంటి భవనాన్ని మోడిఫై చేయమంటున్నారు? యాక్చువల్గా బిల్డింగ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేశారు. సో మాకు కొత్త బిల్డింగ్ మొత్తానికైతే వీళ్ళ కొత్త భవనాన్ని నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ మొదటి నుంచి కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. జూడోలంతా కూడా మొత్తం కూడా హాస్పిటల్లో ఆఫ్ చేసి అందరూ కూడా నిరసన చేస్తూ ఉన్నారు. సో చాలామంది ఇప్పటికే హాస్పిటల్స్కి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీరు మీ అంటే పేషెంట్స్ అందరూ కూడా చాలా వరకు పేషెంట్స్ అంతా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలే కొనసాగుతూ ఉన్నాయి మీ సమ్మె నేపథ్యంలో. సో మరి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మీరు సమ్మె చేస్తున్నప్పుడు కూడా స్పందించట్లేదు. దీని పట్ల ఏం చెప్తారు? మేము ఎక్కడ పేషెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టట్లేదండి. ఎమర్జెన్సీస్ మాత్రమే కాదు, ఓపీస్ కూడా ఫ్యాకల్టీ తోటి రన్ చేస్తున్నారు. ఏది సస్పెండ్ అవ్వలేదు. ఓన్లీ మేము ఎలెక్టివ్గా వార్డ్ డ్యూటీస్ మాత్రమే సస్పెండ్ చేస్తాం. నైట్ డ్యూటీస్లలో ఏది కూడా మేము ఇప్పుడు 2 o'clock మాకు డ్యూటీ ఉంటుంది. 2 to మార్నింగ్ వరకు మేము అక్కడ డ్యూటీలోనే ఉంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు కూడా నేను నైట్ డ్యూటీ చేసి ఇక్కడికి వచ్చాను. పేషెంట్స్ ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనేది మాది అసలు మా స్ట్రైక్ పర్పసే కాదు. మా స్ట్రైక్ పర్పస్ కేవలం మాకు వేతనం అనేది ఏదైతే పడుతుందో అది కరెక్ట్గా పడాలి. అండ్ పేషెంట్స్ గురించే చేస్తున్నాం మేము ఇక్కడ కూడా. ఓజీహెచ్ అనేది మీరు ఒకసారి వెళ్తే మీరు లోపల ఒకసారి చూసి తెలుస్తుంది. పేషెంట్స్ అందరూ బెడ్లు లేక కింద పడుకొని చాలా అవస్థలు పడుతున్నారు. అతనికి సర్జరీ అయినా కానీ అతను కింద పడుకోబెట్టడం ఇంతవరకు కరెక్ట్. అందరూ సీరియస్గా ఉండే పేషెంట్స్ మాత్రమే ఓజీహెచ్కి వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్కి వస్తున్నారు. వాళ్ళందరినీ కింద పడుకోబెట్టి అసలు ఏమీ లేకుండా, ఫెసిలిటీస్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అందుకని స్ట్రైక్ చేస్తున్నాం. అది ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి కదా, నూతన ఆసుపత్రులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, మేమందరికీ సరైనటువంటి వైద్యం అందజేస్తున్నాం అంటూ కూడా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఆరోగ్య బీమాను కూడా కల్పిస్తున్నాం. గ్రౌండ్ రియాలిటీ అనేది అది కాదు కదా. గ్రౌండ్ రియాలిటీలో మేము ఉంటున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది మేము దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి స్ట్రైక్ చేస్తున్నాం. అవన్నీ వాట్ ఎవర్ ద ఫాల్ట్స్ అనేవి ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయడానికి మేము ఆల్రెడీ చాలా వరకు నోటీసెస్ అనేది సబ్మిట్ చేసాము. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ కరెక్టెడ్. అందుకని మేము ఇక్కడ ఇది చేస్తాం. ప్రధాన డిమాండ్స్ కూడా ఇక్కడ మనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా వీళ్ళ యొక్క సమస్యల్ని పూర్తిగా కూడా
అంతకాలం నుంచి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నూతన భవనాలకు సంబంధించి రోగులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధాన ఎజెండాగా రోగులకు సంబంధించి సర్జరీ అయినటువంటి వాళ్ళను కూడా కింద పడుకోబెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రోగులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కావచ్చు, మా యొక్క జీతభత్యాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రధానంగా ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా మాకు సరైనటువంటి వేతనం అందట్లేదు. ఎప్పుడు ధర్నా చేస్తే అప్పటి వరకే తాత్కాలికంగా కూడా ప్రభుత్వం చొరవలు తీసుకుంటా ఉంది. మిగతా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా జూనియర్ డాక్టర్స్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. యథావిధిగా మార్నింగ్ వాళ్ళ షిఫ్ట్ల వైజ్గా కూడా డ్యూటీలు చేస్తూ సమ్మెలో కూర్చుంటా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మా సమస్యలకు సరైన పరిష్కారం నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో